హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రిసోర్స్ వరల్డ్. చాలా రోజులైంది కదా మనం లాంగ్ వీడియోస్ చేయకుండా. యాక్చువల్లీ నేను కొంచెం బిజీగా ఉన్నట్టు మన బొటిక్లో ఇప్పుడు సీజన్ కాబట్టి బ్రైడల్స్వి అండ్ దెన్ మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి అవి కూడా మేకప్స్వి చాలా నేను బిజీగా ఉన్నట్టు సో అప్లోడ్ చేయలేకపోయాను. బట్ డెఫినెట్లీ నేను గెట్ బ్యాక్ అవుతాను, మీకు లాంగ్ వీడియోస్తో వస్తాను మీ ముందుకు. అండ్ దెన్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇలానే మీరు చూస్తూ ఉండండి. అండ్ దెన్ మీకు ఏం కావాలి అనేది కామెంట్ కూడా చేస్తూ ఉండండి. నా వంతు నేను కూడా డెఫినెట్లీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ ఈ రోజు వీడియో మనం ఈ లాంగ్ వీడియో చేయడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు కదా. ఈ రోజు నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన బొటిక్కి సంబంధించే నేను చేస్తున్నాను. ఇక్కడ ఒకే క్లయింట్ది మనకి 12 బ్లౌజెస్ వచ్చాయన్నమాట. అన్నీ మనకి ఇచ్చేసారు. వాళ్ళేం రిక్వైర్మెంట్స్ అయితే మనకేం చెప్పలేదు. మనకి ఏదైతే ట్రెండింగ్‌లో ఉందో లేదంటే మనకు నచ్చింది, ఎందుకంటే వాళ్ళు మనకి చాలా ఇయర్స్ నుంచి మన కస్టమర్స్. వాళ్ళు మాకు ఏది నచ్చితే అది చేసేయండి అని మాకే వదిలేసారు. సో మీకు కూడా ఆ బ్లౌజెస్ యూజ్ అవుతాయి అని చెప్పి నేను కొన్ని బ్లౌజెస్ మీకు కూడా చూయిస్తే మీరు ఆ రెఫరెన్స్‌తో మీరు కూడా చేయించుకుంటారని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఈ ఈ 12 బ్లౌజెస్ కూడా మన దగ్గర ప్యాడెడే చేయించుకున్నారు. చాలా ట్రెండింగ్‌లో ఉన్న నెక్ లైన్స్ అండ్ వెనకాల లైక్ మనకి నెట్‌తో యూజ్ చేసి మనం అన్నీ డిఫరెంట్‌గా చేయించాము. ఒక్కొక్కటి నేను మీకు నీట్‌గా ఎలాబరేట్ చేసి చూయిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ అన్నీ నేను పెట్టేసుకున్నాను. వన్ బై వన్ ఈచ్ డిజైన్‌తో మీకు చూయిస్తాను ఎలా ఉంటాయనేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది యాక్చువల్లీ కాటన్ శారీలో బ్లౌజ్ అన్నమాట. చూడండి, ఫ్రంట్ వి వచ్చింది. బ్యాక్ మొత్తం బ్యాక్‌లెస్ వస్తుంది. ఇది యాక్చువల్లీ ముందు ఆలియా కట్ అని ఎక్కువ జరిగింది ఈ మోడల్. సో జస్ట్ బ్యాక్ ఒక 1 హుక్ వస్తుంది. చాలా ట్రెండింగ్‌గా ఉంటది. యంగ్‌స్టర్స్‌కైతే డెఫినెట్‌లీ మీరు ట్రై చేయండి ఈ బ్లౌజ్. చాలా మంచిగుంటది. ఇలా మొత్తం బ్యాక్ ఓపెన్ వస్తుంది. బ్యాక్‌లెస్ జస్ట్ 1 హుక్ ఉంటది ఇక్కడ. అండ్ దెన్ బ్యాక్ థ్రెడ్స్ ఉంటాయి. ఇది బ్యాక్ కూడా వి వస్తుంది అండ్ ఫ్రంట్ కూడా మనకు వి వస్తుంది. ఇది కూడా ప్యాడెడ్ మనకు. అండ్ దెన్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనకు కాటన్ శారీనే ఇది. మనకు బ్లౌజ్ పీస్ కూడా కాటన్‌లోనే వచ్చింది. దీనికి కూడా సేమ్ మోడల్ పెట్టాము. యాక్చువల్లీ 12 బ్లౌజెస్ కాబట్టి టోటల్ ఎక్కువ డిజైన్స్ కాకుండా మనకు కొంచెం సిమిలర్‌గా ఉన్నట్టు పెట్టమని చెప్పారు క్లయింట్. సో ఇది కూడా మనకి ఆలియా కట్ బ్లౌజ్‌లోనే ఫ్రంట్ వి వస్తుంది. దెన్ కమింగ్ టు ద బ్యాక్ కూడా సేమ్ బ్యాక్ వి అండ్ బ్యాక్‌లెస్ కింద థ్రెడ్ వస్తుంది కట్టుకోవడానికి. దీనికి కూడా 1 హుక్కే ఉంటది. ఈ క్లయింట్‌కి ప్రిఫరెన్స్ ఏమంటే మనకి యాక్చువల్లీ అన్ని బ్లౌజెస్ మనకి షార్ట్ స్లీవ్‌లోనే చేయమని చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళు అన్ని బ్లౌజెస్ షార్ట్ స్లీవే వేస్తారు. ఎల్బో ఎక్కువ ప్రిఫర్ చేయరు. బట్ కొన్ని ఒక 1 ఆర్ 2 కూడా మనం అందులో చేసాము. ఎందుకంటే వాళ్ళు మన ప్రకారం వాళ్ళు చేసేయమని చెప్పారు కాబట్టి ట్రెడిషనల్‌లో అయితే మనకి ఎక్కువ ఎల్బో స్లీవ్స్ అయితే మంచి లుక్ ఉంటది. ఇలా ఫ్యాన్సీకి అయితే మనకు షార్ట్ స్లీవ్ లుక్ ఉంటదని చెప్పి అవి కొన్ని, ఇవి కొన్ని చేసాము. సో ఇంకొక బ్లౌజ్, కమింగ్ టు ద నెక్స్ట్ బ్లౌజ్. ఇది రా సిల్క్, సెమీ రా సిల్క్ మనకు ఐడియా ఉంటది కదా. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వి పెట్టాము. ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఉన్నాయి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వి నెక్. చూడండి, ఇది ఫ్రంట్ వి, కమింగ్ టు ద బ్యాక్ కూడా వి, థ్రెడ్స్. ఇది యాక్చువల్లీ అన్నిట్లోకి సిమిలర్‌గా వేసుకునేలాగా ఈ కలర్ చేయించుకున్నారనమాట. ఇవన్నీ నేను చూయించే బ్లౌజెస్ అన్నీ మనకి ప్యాడెడే. అండ్ దెన్ ఇది చూసేటట్టయితే మనకి ఎల్బో స్లీవ్స్‌తో మనం డిజైన్ చేసాము. ఇది సింపుల్‌గా ఉంది. ఎక్కువ డిజైన్ అయితే ఏం లేదు. బట్ వీ నెక్స్ అయితే మనకిప్పుడు ఉన్న దాంట్లో ఎక్కువ ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో కమింగ్ టు ద నెక్స్ట్ బ్లౌజ్. ఇదైతే చాలా ట్రెండింగ్‌లో ఉంది ఇప్పుడు ఈ బ్లౌజ్. చూడండి, ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్ అందరూ నాకెంతమంది క్లయింట్స్ వస్తున్నారో అందరూ ఇలా చాలా బ్రాడ్‌గా కావాలి. చూస్తున్నారా, ఈ షోల్డర్ స్ట్రాప్ ఎంత థిన్‌గా ఉంది. ఇట్స్ లైక్ జస్ట్ 1½ ఇంచ్ అంతే. ఇలా చాలామంది నెక్ బ్రాడ్‌గా ఉండాలంటున్నారు. మాకు కంప్లెయింట్స్ ఏమొస్తున్నాయంటే మాకి నార్మల్‌గా ఇలా పెద్దవాళ్ళకున్నట్టు నారోగా పెట్టేస్తున్నారు. అలా కాకుండా మాకి మంచిగా బ్రాడ్‌గా పెట్టండి. మా స్కిన్ కొంచెం కనిపించేటట్టు జస్ట్ 1 ఇంచ్ షోల్డర్ ఆర్ 1½ ఇంచ్ షోల్డర్ పెట్టమని చెప్తున్నారు. సో ఆ నెక్స్‌కి ఇలా స్వీట్ హార్ట్ నెక్ కానీ, స్క్వేర్ నెక్ కానీ, లేదంటే డైమండ్ నెక్ కానీ 3 షేప్స్‌తో వస్తాయి. అవైతే ఎక్సలెంట్‌గా ఉంటాయి. అండ్ దెన్ దీనికి ఇది కూడా కాటన్ శారీనే మనకి. కొంచెం డిఫరెంట్‌గా ఏమైనా ట్రై చేద్దామని చెప్పి నెట్ యాడ్ చేసాం మనము. చూడండి, బ్యాక్ వి పెట్టి హై బ్యాక్ అయితే హై పెట్టి అండ్ దెన్ వి వచ్చింది. వి కట్‌లో నెట్ యూజ్ చేసాము. ఇది క్లయింట్ వేసుకున్నప్పుడైతే చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యారు. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు వాళ్ళకి ఈ బ్లౌజెస్ అన్నీ ఆ కస్టమర్‌కి, మనం చేసిన కస్టమర్‌కైతే చాలా నచ్చాయి. వాళ్ళైతే చాలా బాగా
బాగున్నాయని చెప్పి మరీ ఇంకా 3-4 బ్లౌజెస్ ఇంకా ఎక్స్ట్రా తీసుకొచ్చారు. చూసారు కదా, ఇదైతే ఇప్పుడు ఉన్న దానిలో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట. ఇలా హ్యాండ్స్ కి అండ్ దెన్ ఫ్రంట్ అయితే స్వీట్ హార్ట్ నెక్, బ్యాక్ హై వచ్చి మరి వీ నెక్ వచ్చింది. అండ్ ఇది అయితే ఫ్రంట్ ఓపెన్ వచ్చింది. మనకి కావాలంటే మీ ప్రిఫరెన్స్ ప్రకారం మనం బ్యాక్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు. బట్ ఫినిషింగ్ దీనికి, ఎందుకంటే మనం ఫ్రంట్ ఓపెన్ పెట్టింది, బ్యాక్ నెట్ ఉంది కాబట్టి ఇలా మనకి మరి ఇక్కడ నుంచి మధ్యలో బటన్స్ వస్తే కొంచెం ఆడ్ గా ఉంటది కాబట్టి మనం ఫ్రంట్ కి పెట్టాము. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా మనకి ఇన్స్టాగ్రామ్ లో చాలా 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 ట్రెండింగ్ లో ఉంది. ఇది కనిపిస్తున్న ఇది మన క్లాసెస్, మన బుటిక్ క్లాసెస్ లో కూడా మన స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొన్ని డేస్ లో వాళ్ళకి ఫేర్వెల్ ఉంటుంది. ఆ ఫేర్వెల్ లో అందరూ స్టూడెంట్స్ ఇదే వేసుకొని వస్తారు. అది కూడా డెఫినెట్లీ మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఈ నెక్ మీకు చూసే ఉంటారు. ఇది చూడండి, జస్ట్ ఇది కూడా 1.5 ఇంచ్. ఇది కూడా చాలా బ్రాడ్ ఉంటుంది మనకు నెక్. ఈ లూప్స్ కనిపిస్తున్నాయా, ఇది తీసుకొని మనం బ్యాక్ నాట్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, అండ్ ఈ నెక్ కూడా మనకి బ్యాక్ బోట్ నెక్, హై నెక్ లాగా ఇచ్చాము. అండ్ కమింగ్ టు చూడండి, ఒకసారి మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇది కూడా మనకి శారీలో బ్లౌజెస్ అన్ని మనం ఆల్మోస్ట్ చేసిన బ్లౌజెస్ అన్ని కాటన్ శారీస్ లోనే చేసాము. ఈ నెక్ యాక్చువల్లీ ఈ అన్ని బ్లౌజెస్ లో కన్నా మా కస్టమర్ కి నచ్చింది ఈ ప్రిఫరబుల్లీ ఈ బ్లౌజ్ అయితే చాలా నచ్చింది వాళ్ళకు. ఇలాంటిదే ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టించుకుంటాను అని చెప్పారు. మీరు కూడా డెఫినెట్లీ ఒకవేళ ట్రెండింగ్ గా ఫ్యాన్సీ సారీస్ లో అలా మీరు స్టిచ్ చేయించుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఈ మోడల్ మీరు చూడండి. చాలా బాగుంటది, ఆడ్ గా ఉండదు, అండ్ దెన్ ట్రెండింగ్ గా కూడా కనిపిస్తుంది, ఫ్యాషనబుల్ గా కూడా కనిపిస్తుంది. డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్లౌజ్. మీరు ఎవరైనా లైక్ క్లాసీగా అంటే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైతే ఇది చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ హై వచ్చేస్తుంది. అంటే కొంతమంది ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ పెట్టించుకుంటే బ్రీతింగ్ కి ప్రాబ్లమ్ అని చాలా మంది అంటూ ఉంటారు. చాలా హెవీగా బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంది, కంఫర్ట్ ఉండదు అంటూ ఉంటారు. సో అలాంటప్పుడు బ్యాక్ హై పెట్టించేసుకొని ఫ్రంట్ మొత్తం డీప్ వచ్చేస్తుంది. సో కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది, అండ్ దెన్ లుక్ కూడా ట్రెండీగా ఉంటుంది. ఫ్రంట్ మీకు మనం చూసుకుంటే ఇక్కడ ఓన్లీ 1 ఇంచ్ వచ్చింది. బ్యాక్ మనం చూసేసుకున్న మనకు హై వస్తుంది. హై వచ్చినప్పుడు ఇక్కడ షోల్డర్ ఇక్కడ మనకి పెరుగుతుంది. ఇది ఈ దానికి ఉన్న కొంచెం డిఫరెంట్ గా మనకి చేసాము. దీనికి స్లీవ్స్ కి వచ్చినా కూడా మనం స్లీవ్స్ కి కూడా చిన్న పఫ్ ఇచ్చాం పైన ఒకటే. ఎందుకంటే ఈ క్లయింట్ కి కూడా ఎక్కువ పఫ్ స్లీవ్స్ కానీ అలా ఎక్కువ ఇష్టపడరు. సో వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారం మనం ఇక్కడ పైన ఒక్కటి స్లీవ్ కి పఫ్ ఇచ్చాము. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్లౌజ్. ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వీప్ చేసేసాం. ఇది హాఫ్ పట్టులో తీసుకున్నారు. ఇది కూడా కొన్ని సారీస్ లో మ్యాచ్ చేసుకునేలాగా తీసుకున్నారు. కమింగ్ టు ద బ్యాక్ కూడా మనకి డీప్ వీ వచ్చింది. బ్యాక్ జస్ట్ మనకి ఒక 1.5 ఇంచ్ అంతే, 1.25 1.5 ఇంచ్ డీప్ అంతే వెనకలంతా మనకి. లైక్ టోటలీ ఇది కూడా మనకి బ్యాక్ లెస్ గానే కనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ అండ్ ఇక్కడ లూప్స్ పెట్టాము. సెల్ఫ్ పైపింగ్, అన్ని సెల్ఫ్ పైపింగ్ మనకి, కాంట్రాస్ట్ ఎక్కడ మనం యూజ్ చేయలేదు. ఇదంతా మనకి అన్ని ప్యాడెడ్ లోనే చేసాం. కమింగ్ టు ద నెక్స్ట్ బ్లౌజ్. ఇది చాలా సింపుల్ గా చేసేసాము, బట్ లుక్ అయితే మనకు చాలా క్లాసీగా ఉంటుంది. ఇలా బ్రాడ్, అన్ని నెక్స్ మనం బ్రాడ్ లోనే చేసాము. ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నవన్నీ బ్రాడ్ లోనే చేయించుకుంటున్నారు. ఇలా స్క్వేర్ రౌండ్ అంటారు కదా, అలా చేసాం. చూడండి, ఇలా స్క్వేర్ రౌండ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ రౌండ్ పెట్టాము. బ్యాక్ కూడా స్క్వేర్ రౌండ్. దిస్ ఇస్ వన్ మోర్ బ్లౌజ్. ఇక్కడ మనకి ఫ్రంట్ బోట్ పెట్టాము. ఈ బోట్ కూడా వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం మనము బ్రాడ్ గా పెట్టాము. చూడండి, ఈ బోట్ నెక్ చాలా మంది జస్ట్ నార్మల్ ఇలా తీసేస్తారు. అలా కాకుండా నెక్ బ్రాడ్ గా కావాలని చెప్పి కస్టమర్ మనకి రిక్వైర్మెంట్ ఇచ్చారనమాట. సో వాళ్ళ ప్రకారమే మనము ఇలా బ్రాడ్ గా పెట్టి దీనికి కూడా చిన్న పఫ్, ఒక 3-4 ఇంచెస్, 3-4 పఫ్స్ అంతే, ఇంచెస్ కాదు, 3-4 పఫ్స్ ఇంక్లూడ్ చేసాము. అటు ప్లెయిన్ గా కాకుండా, అటు ఎక్కువ పఫ్ కాకుండా, కొంచెం అలా కనిపించకుండా పెట్టాము. అండ్ కమింగ్ టు ద బ్యాక్, ఇలా బ్యాక్ డ్రాప్ పెట్టాము, బ్యాక్ ఓపెన్. చూడండి ఎంత క్లాసీగా ఉంటాయి. ఇలాంటి బ్లౌజెస్ మనకి యాక్చువల్లీ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైతే చాలా క్లాసీగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఎక్కువ స్కిన్ ఎలివేట్ అవ్వదు. లైక్ ఫ్రంట్ డీప్ పెట్టించుకున్నప్పుడు మనం ఫ్రంట్ పళ్ళు వేసుకున్న ఒక్కొక్కసారి ట్రాన్స్పరెంట్ ఉంటే సారీస్ మనకి క్లీవేజ్ కనిపించడం కానీ అలా కొంచెం ఆడ్గా కనిపిస్తుంది ఆఫీస్లో. లైక్ మనం
కలీగ్స్ ఉంటారు కాబట్టి కొంచెం చూసే కూడా ఆడ్గా ఉంటుంది. బట్ ఇలాంటి బ్లౌజెస్ లైక్ హాల్టర్ నెక్ బ్లౌజెస్ కానీ, కాలర్ నెక్ బ్లౌజెస్ కానీ, బోట్ నెక్ బ్లౌజెస్ కానీ మీకు అలాంటి ఇబ్బందే ఉండదన్నమాట. టోటల్ క్లోజ్ అయిపోతుంది మనకి నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్. బ్యాక్ కూడా కావాలంటే మనం బ్యాక్ కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇలా డ్రాప్ కాకుండా మనము బ్యాక్ కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ కావాలి ట్రెండీగా అంటే మనకు బ్యాక్ అయితే ఏమో ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నార్మల్లీ మనం డీప్ నెక్స్ వేస్తుంటాం కాబట్టి వీ కెన్ గో విత్ దిస్ డ్రాప్ షేప్స్. ఇందులో మనం చాలా వెరైటీస్ ఆఫ్ షేప్స్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే వాటర్ డ్రాప్ షేప్ చేసాము. అండ్ దెన్ ఇది కూడా ఇంకొకటి కూడా ఇది చాలా సింపుల్గా, ఎందుకంటే మరి రెగ్యులర్ యూస్ కోసం ఎక్కువ డిజైన్స్ పెట్టకుండా ఇది కూడా ట్రెండింగ్లో ఉన్న ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ పెట్టేసాం అనమాట. హ్యాండ్స్కి ఇచ్చిన శారీ లేస్తోనే అటాచ్ చేసేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ పెట్టాము. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎందుకంటే మనం వస్తూనే ఉంటాం కొత్త కొత్త డిజైన్స్తో కాబట్టి ఇది ప్యూర్ కాటన్ శారీ. అండ్ ఇది కూడా ఫ్రంట్ ఇలా బోట్ పెట్టేసి షార్ట్ స్లీవ్ పెట్టాము. అండ్ దెన్ బ్యాక్ చూసుకుంటే లీఫ్ డ్రాప్, మనకి నార్మల్గా లీఫ్ షేప్, మ్యాంగో లీఫ్ కానీ అలా ఉంటాయి కదా, ఆ షేప్లో మనము బ్యాక్ డ్రాప్ పెట్టామన్నమాట. ఇలాంటివి అయితే ఇంకా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. మనము అదే ఇప్పుడు నేను ముందు చెప్పినలాగా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఇది బ్యాక్ కూడా మనకి స్కిన్ అయితే ఎలివేట్ అవ్వదు. మీరు ఇలాంటి బ్లౌజెస్ ఇంకా మన దగ్గర చాలా చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయి, కానీ నేను కొంచెం బిజీగా ఉంటాను, దానివల్ల నేను ఏవి అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ డెఫినెట్లీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. అండ్ దెన్ ఇంకా ఈ నెక్స్ట్ వీడియో తర్వాత మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా నేను డెఫినెట్లీ ఒకటి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మన మగ్గం వర్క్ బ్లౌజెస్ చూడడానికి? అండ్ దెన్ మన సబ్స్క్రైబర్ ఒకరు ఉమా గారు బటన్ ఎలా చేస్తారు ఆ వీడియో చేయమని చెప్పారనమాట. నేను కొంచెం బిజీగా ఉంటే చేయలేకపోయాను ఉమా గారు. బట్ డెఫినెట్లీ నేను త్వరలో కొంచెం ఫ్రీ అయ్యాక, ఎందుకంటే ఇప్పుడు కొంచెం మ్యారేజ్ సీజన్ కాబట్టి నేను కొంచెం బిజీ ఉన్నాను. బట్ డెఫినెట్లీ ఈ సీజన్ అయ్యాక నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ బ్లౌజెస్ ఎంతమందికి నచ్చాయి? అండ్ ఎవరైనా మన దగ్గర నేర్చుకోవాలన్నా మనం టైలరింగ్ క్లాసెస్ ఇస్తూ ఉంటాము. సో మీరు చూసింటారు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ మీరు చూసే ఉంటారు మన టైలరింగ్ క్లాసెస్, అండ్ దెన్ శారీ ప్రీ ప్లీటింగ్ క్లాసెస్, అండ్ దెన్ బ్రైడల్ మేకప్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు ఎవరైనా మేకప్స్ చేయించుకోవాలనుకున్నా మన కింద నేను ఇస్తున్న నంబర్కి కాల్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ రిజ్వానా. బాయ్.